అసలే ఎక్కువగా ఉంది ఆఫీస్ వర్క్ అని చెప్పేసి నేను కూర్చొని పొద్దున్నుంచి వర్క్ చేస్తున్నా. మా హస్బెండ్ ఏమో నా కోసం హెల్ప్ చేస్తున్నారు వంటకి. ఆరుష్ వచ్చి మిడిల్‌లో లేదు మమ్మీ పాప్‌కార్న్ ప్రిపేర్ చేయి, పాప్‌కార్న్ ప్రిపేర్ చేయి అని చెప్పి అయితే అడుగుతా ఉన్నాడు. సరే లేదు నాన్న లిస్ట్ రాసుకున్నాను. 20 కేసెస్ దాకా ఉన్నాయి. నేను ప్రిపేర్ చేయాలి. క్లయింట్ వర్క్స్ అన్నీ చేయాలి అని అడుగుతున్నాను. ప్లీజ్ మమ్మీ పాప్‌కార్నే కదా 10 మినిట్స్‌లో అయిపోద్ది. ప్లీజ్ చేసి ఇవ్వు అని అడిగాడు. సరే ఓకే అని చెప్పేసి ఇట్లయితే పాప్‌కార్న్ చేద్దామని తీసుకొచ్చానండి. మీరు పాప్‌కార్న్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ఏంటంటే నేను మామూలుగా మనము పాప్‌కార్న్ ప్యాకెట్‌లో వేసేటప్పుడు పాన్ ఉంది కదా! ఆ పాన్‌ని కొంచెం సేపు హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకోవడం వల్ల మనలో వేసిన పాప్‌కార్న్ మొత్తం పాపప్స్ అయితే అవుతాయి. కొన్ని అవ్వకుండా ఇంతకుముందు ఉండేవన్నమాట. అడుగున చాలా వరకు మిగిలిపోయేవి. సో, నేను ఇట్లాగా కొంచెం హీట్ చేసి వేయడం వల్ల నాకు అన్ని పాపప్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఆరుషికైతే ఒకటే హ్యాపీ. మమ్మీ అన్నీ పాప్ అవుతున్నాయి. నా మీద పడిపోతాయేమో నన్ను దించేసేయి అని అడుగుతున్నాడు. సరే ఓకే అని చెప్పేసి తనని దించేశాను. ఇట్లా కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ తనది ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకుంటూ నాకు కూడా ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు మా హస్బెండ్ ఇలా వంటకి. సో, ఆఫ్టర్‌నూన్ వరకు అయితే మా హస్బెండ్‌ని చేయమని అడిగాను. సో, చేస్తా అని చెప్పారు. సో, నైట్ ఒకవేళ మనం ఏదైనా కుదిరితే నేను నైట్ అయితే ప్రిపేర్ చేస్తానైతే చెప్పాను. సో, ఇదండి టుడేస్ మినీ వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి మా ఫ్యామిలీ గురించి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.